ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించేదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. అవును, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఆయనచ్చు బహుమానం, ఉత్తమమైన బహుమానాన్ని పొందుకునే వారిగా, ఆయన దేవుని మందిరంలో కనిపెట్టేవారిగా, ఆయన కృపయందు నమ్మిక ఉంచేవారిగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ పచ్చని ఒలివా చెట్టు వలె ఉంటూ ఆయన కృపయందు నమ్మిక ఉంచుచు ఆయన కృపలో దాయిలో మనల్ని కాచి కాపాడిన విధానంకి, ఆయన మన జీవితాల్లో చేసిన మేలుకే, ఉపకారములకే నిత్యము స్తుతిస్తూ ఆయన ఇచ్చు ఉత్తమమైన దాన్ని పొందుకునే వారిగా ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఆ ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైనవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమ స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహాగరుడవు, మహోన్నతుడైన రాజాది రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా మమ్మల్ని ఆవరిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో పచ్చని ఒలీవా మొక్క వలె దేవా ఉండి కృపను దేవా దయచేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నిత్యము దేవా నీ నామాన్ని స్మరిస్తూ దేవా నువ్విచ్చు ఉత్తమమైన బహుమానాన్ని పొందుకునే వారిగా దేవా నీ కృపయందు మీ నమ్మిక ఉంచుచు దేవా నీ సన్నిధిలో దేవా నీ పరిశుద్ధ నామాన్ని గణపరచడానికి దేవా నిత్యము కొనియాడడానికి దేవా మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకునేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయాన్ని దేవా ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏర్పాటు చేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఇది కేవలం నీ కృప అయ్యా. నీ కృపతోనే మమ్మల్ని దేవా ఇదిగో నీ ప్రేమతో దేవా, నీ ఆదరణతో దేవా నీవే మమ్మల్ని నీ కోగిట్లోకి చేర్చుకుంటున్నవాడా, నీ సన్నిధిలోకి చేర్చుకుంటున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి మరో దినమిచ్చి దేవా నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి దేవా నీ మనోహర స్థలములోకి పాలుపంపులు మాకు దయచేసిన వాడా, నీ కొందనాలు చెల్లిస్తూ దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. ఆత్మతో సత్యముతో దేవా ఆరాధించుండగా దేవా నీ కృపతో వారిని ఆవరించబడవచ్చున్నానయ్యా. ఇదిగో తండ్రి వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దేవా వాక్యంలో ప్రతి మర్మాన్ని దేవా జీవాన్ని దేవా మాకు దయచేయబడవచ్చున్నానయ్యా. ఇదిగో మేము ప్రార్థన చేస్తుండగా దేవా మా మొరలకు దేవా ఇదిగో తండ్రి నువ్వు ఉత్తరం ఇస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే దేవా ఇదిగో అత్యధికముగా అనుగ్రహించు దేవుడు మాకున్నాడని దేవా నీ కృపయందు నమ్మిక ఉంచుచు దేవా మేము ప్రార్థన చేసే కృపను దయచేయబడవచ్చున్నాను. మేము చేస్తున్న ప్రతి ఆరాధనను దేవా నీ సన్నిధికి దేవా సాయంకాలపు నైవేద్యం వల్ల నీ సన్నిధి చేర్చుకుని దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆశుండై దేవా నీ స్వరాన్ని వినిపింపజేయబడుచున్నాను. నీ జీవ స్వరముతో దేవా, నీ జీవ ఆహారముతో దేవా, నీ జీవముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దేవా నీ కొరకు దేవా వాడిగల బాణములుగా దేవా మెరుగైన అంబుల పొదిలో దేవా ఉండేవారిగా దేవా ఇదిగో తండ్రి నీ అంబుల పొదిలో మమ్మల్ని దాచుకోమడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధాత్మతో దేవా ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా వారి ఆత్మ కార్యములు జరిగించబడుచున్నానయ్యా. ఆత్మీయ తలాంతులు పొందుకునే వారిగా దేవా, ఆత్మీయ వరాలు పొందుకునే వారిగా దేవా నీ ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించబడవచ్చు దేవా నీ కృపలో దాయిలో దేవా ఇదిగో నీ ఆరాధన అంతటిని వర్ధిలింపజేసి దేవా అనేకులకు ఆదరణ కలిగిన వాక్యముగా దేవా దీన్ని దేవా ఇదిగో ఫలింపజేయబడుచున్నాను, వర్ధిలింపజేయబడుచున్నానయ్యా. ఇదిగో నీ ఆత్మని ఇక్కడ ఉంచి దేవా నీ నామాన్ని మేము స్మరిస్తుండగా దేవా ఇదిగో తండ్రి నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచి దేవా నీ కృపతో మమ్మల్ని వర్ధిలింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మా గొప్ప దేవా మము కరుణించి
అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మదే లేని బ్రతుకులో, పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆ ఘోర సిలువలోన మరణించావు. దాస్యములో నుండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు. మా గొప్ప దేవా, మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. మార్పులేని బ్రతుకులో, మలినమైన మనసుతో నే తూలనాది దూషించింది నిన్నేగా. మార్పులేని బ్రతుకులో, మలినమైన మనసుతో నే తూలనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా, మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. మా గొప్ప దేవా, మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. హల్లెలూయా. హల్లెలూయా.
అవును, మన జీవిత కాలం అంతా ఆయన నామాన్ని కనపరుస్తూ ఆయన సన్నిధిలో కీర్తించే వారిగా ఉండాలి. దేవుడు మరి నిన్న వాక్యం చూస్తాం కదా, ఆయన నామమును గనపరచు వారిని నేను గనపరిచెదను అంటున్నాడు. అవును, మే గాడ్ బ్లెస్ యూ ప్రశంస. దేవుడు నిన్ను గనపరిచిన గొప్ప కార్యానికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు కృప నీ మీద ఎల్లప్పుడూ దేవుడు అనుగ్రహించును గాక. అనుదినము దేవుని యొక్క కీర్తనిస్తూ ఆయన సన్నిధిలో సంగిని స్వరముతో ఆయన్ని గనపరుస్తున్నందుకు దేవునికి ఇచ్చిన బహుమానాన్ని బట్టి నీకు దేవునికే మహిమ ఘనత చెల్లిస్తున్నాం. ఆరాధనలో రెండవ పాటగా మరి అమోఘ వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానేయున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానేయున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. కొండలలో, లోయలలో, జీవులలో, ఆ జలములలో. కొండలలో, లోయలలో, జీవులలో, ఆ జలములలో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, యుగ యుగముల నిత్యుడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. ప్రేమ స్వరూపుడ, శాంతి స్వరూపుడ, కరుణామయుడవుగా. ప్రేమ స్వరూపుడ, శాంతి స్వరూపుడ, కరుణామయుడవుగా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానేయున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానేయున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నా. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని తెలుగులో ప్రశాంత చదువుతుంది, ఇంగ్లీష్లో అమ్మగా చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీయులు 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమేన్. 2 Corinthians chapter 3 verse 17. Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. May God bless this verse. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, భారతదేశాన్ని మీరు దీవించి ఇదిగో తండ్రి మరి స్వతంత్ర భారతదేశముగా 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఈరోజు నా దేశం అంతా కూడా సంభ్రమాశ్చర్యాలతో సంతోషముతో ప్రభువా జరుపుకుంటూ ఉండగా భారతదేశం మీద మీ కృప మీ కరుణ మీరు ఉంచినందుకై, నా దేశాన్ని మీరు దీవించినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 80 సంవత్సరముల మీ యొక్క కృప నా దేశం పట్ల మీరు ఉంచినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సస్యశ్యామలమైనటువంటి భారతదేశాన్ని ప్రభువా మరి అనుదినము మీరు కాచి కాపాడుతూ శత్రువుల చేతిలో నుండి అయినా మరి అనేక సమస్యల నుండి సరిహద్దుల విషయాలలో ప్రభువా మీరు శాంతి సమాధానము మాకు దయచేసినందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఇదిగో ప్రభువా మరి మేము నీ యొక్క వాక్యమును ధ్యానము చేయనై ఉండగా, నీ లేఖనములను మేము ధ్యానించనై ఉండగా మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అందరికీ దయచేయమని, ప్రత్యేకించి మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశము అలాగే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా దేవుని కోసము, దేవుని మహిమ కోసము. ఆమేన్. ఈ సందర్భంగా ఒక పల్లవి చరణం పాడుకుని తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. నా దేశం నా యేసు కోసమే, నా దేశం నా యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే. అవును, పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యేసు రక్తం చిమ్మబడాలి. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యేసు రక్తం చిమ్మబడాలి.
పాపమురికి కడుగబడి పరిశుద్ధ జనము, పాపమురికి కడుగబడి పరిశుద్ధ జనము. లేవాలి లేవాలి యేసు కోసం లేవాలి, లేవాలి లేవాలి యేసు కోసం లేవాలి. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. సువార్త విత్తనాలు వెదజల్లబడాలి, అందరిలో విశ్వాసం మొలకెత్తాలి. సువార్త విత్తనాలు వెదజల్లబడాలి, అందరిలో విశ్వాసం మొలకెత్తాలి. పరిశుద్ధ సంఘము సియోను సంఘము, పరిశుద్ధ సంఘము సియోను సంఘము. పాడాలి పాడాలి నీ స్తుతి పాడాలి, పాడాలి పాడాలి నీ స్తుతి పాడాలి. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. విశ్వాసులందరూ ప్రార్థనా వీరులుగా మారాలి మారాలి. విశ్వాసులందరూ ప్రార్థనా వీరులుగా మారాలి మారాలి. కన్నీటితో ఉపవాసముండాలి, కన్నీటితో ఉపవాసముండాలి. మండాలి రగలాలి నీకోసం వెలగాలి, మండాలి రగలాలి నీకోసం వెలగాలి. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. నా దేశం నా యేసు కోసమే, నా దేశం నా యేసు కోసమే. పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. హల్లెలూయా. భారతదేశమంతా కూడా మరి సువార్త విత్తనాలు వెదజల్లబడాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా యేసు రక్తము చిమ్మబడాలి. నా దేశము నా యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే. మరి అరుణ్ కుమార్ అయ్య గారు రాసినటువంటి యొక్క పాట ఈరోజు మనము ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పాడుకున్నాం. రైట్, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యముండును. Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. There is freedom. There is liberty. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. రైట్, మరి 80 సంవత్సరముల క్రితం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క కబంధ హస్తములలో నుండి, బ్రిటిష్ దాస్య శృంఖలములలో నుండి భారతదేశము స్వతంత్ర భారతదేశముగా మరి 80 సంవత్సరముల క్రితము భారతదేశానికి స్వాతంత్రం లభించింది. దాస్యత్వము నుండి, బానిసత్వము నుండి, పరాయి పరిపాలన నుండి
భారతదేశము విముక్తి పొందింది. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. వారందరి త్యాగాలకు గౌరవార్థముగా మనము ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని ప్రతి సంవత్సరము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే దేశమునకు స్వాతంత్రము రావడం మంచిదే. మన దేశమునకు, భారతదేశమునకు స్వాతంత్రము 80 సంవత్సరముల క్రితం వస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళి యొక్క అందరి ఆత్మలకు స్వాతంత్ర్యము 2000 సంవత్సరముల క్రితము వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేశమునకు స్వాతంత్ర్యం ఎంత మరి ముఖ్యమో, ఒక మనిషి యొక్క హృదయానికి, ఒక మనిషి యొక్క ఆత్మకు కూడా స్వాతంత్ర్యము ఉండుట అంతే ముఖ్యము, అంతే ముఖ్యము. అందుకే మనం వాక్యంలో చదివాం కదా, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును, స్వాతంత్రం ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి స్వేచ్ఛగా రోడ్డు మీద బయట తిరుగుతూ ఉన్నా మనకు వచ్చినటువంటి స్వాతంత్రమును బట్టి, వాక్ స్వాతంత్రము, జీవించే హక్కు, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళేటటువంటి హక్కు, స్వేచ్ఛగా మనము తిరగగలుగుతున్నా కూడా మనుష్యుల హృదయాలలో భయము అనేటటువంటి దాస్యత్వంలో మనుషులు ఉండొచ్చు. ఒకవేళ గొప్ప ఆస్తులు కలిగి ఉన్న మరి అప్పుల యొక్క బాధలలో కొంతమంది, అప్పులు అనేటటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి దాస్యత్వములో కొంతమంది ఉండొచ్చు. మరి మంచి కుటుంబములో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి పలు విధములైనటువంటి బలహీనతలు అనేటటువంటి దాస్యత్వములో ఉండొచ్చు మనుషులు. కొంతమంది అందరి ముందు నవ్వుతూ ఉండొచ్చు, కానీ లోపల అపరాధ భావముతో బాధపడుతూ ఉండొచ్చు. శారీరకముగా స్వేచ్ఛ ఉండవచ్చు, కానీ మనుష్యుల హృదయాలలో, మనుష్యుల జీవితాలలో పాపము, భయము, వ్యసనము, ద్వేషము, నిరాశ, అలాగే అపరాధ భావము, ఇవన్నీ కూడా మనలను దాస్యత్వములోనికి నెడుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేశమునకు స్వాతంత్ర్యము ఎంత ముఖ్యమో మనందరి ఆత్మలకు కూడా స్వాతంత్ర్యం అంతే ముఖ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటటువంటి స్వాతంత్రము అన్ని స్వాతంత్ర్యముల కంటే కూడా గొప్పది, గొప్పది. దేశానికి వచ్చినటువంటి స్వాతంత్ర్యము బయట మనకు స్వేచ్ఛగా తిరిగేలాగా స్వేచ్ఛనిస్తే, క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ స్వాతంత్ర్యము మన యొక్క ఆత్మలలో మనకు స్వాతంత్రమునిస్తుంది. ఆత్మలలో, హృదయములో స్వాతంత్ర్యం. ఇప్పుడు దేశములో స్వాతంత్రం ఉంది, హృదయంలో కూడా స్వాతంత్రం కావాలి, ఆత్మలో కూడా స్వాతంత్రం కావాలి. అప్పుడు మనము ఆత్మలోను, అలాగే దేశములోను, బయట కూడా బాహ్యముగాను అంతరంగముగాను కూడా మనము స్వతంత్రులముగా ఉంటాము. కాబట్టి ప్రభువే ఆత్మ, ఎక్కడ ప్రభువు ఆత్మ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రం ఎక్కడ ఉంది అంటే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెబుతున్న ప్రకారము ఎక్కడ ప్రభువు యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ నిజమైనటువంటి స్వాతంత్రం ఉంటుంది. ఈ యొక్క 2వ కొరింథీయులకు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు చెబుతున్నటువంటి ఈ స్వాతంత్రము రాజకీయ స్వాతంత్రము గురించి కాదు. రోమా సామ్రాజ్యము నుండి మరి స్వతంత్రమును కోరుకుంటూ పౌలు గారు ఇక్కడ మాట్లాడడం లేదు. పన్నుల నుండి విముక్తి గురించి మరి పౌలు గారు ఇక్కడ మాట్లాడడం లేదు. పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఈ స్వాతంత్ర్యము ఏ స్వాతంత్ర్యం అంటే, మనిషిని లోపల బంధించేటటువంటి
ఆత్మీయమైనటువంటి బంధకములలో నుండి స్వాతంత్రమును గురించి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ స్వాతంత్రము మనకు బహు ప్రాముఖ్యము. స్వాతంత్రము లేని దేశములలో ఉన్నవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. దాస్యత్వములోనే మొగ్గుతున్నటువంటి ప్రపంచ దేశాలలో ఇంకా అనేక దేశాలకు స్వాతంత్రము లేకుండా పరాయి పాలనలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నారు కొంతమంది. కానీ అక్కడ కూడా ప్రభువును నమ్ముకుని ఆత్మలో స్వాతంత్రాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన ఇంట్లో ఎంత డబ్బు ఉంది, ఎంత ధనం ఉంది అనే దానికి కంటే కూడా నా జీవితంలో, నా హృదయంలో దేవుని ఆత్మకు స్థానముందా? నా యొక్క హృదయము క్రీస్తులో స్వాతంత్ర్యమును పొందుకున్నదా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్వాతంత్ర్యమునకు మూలము దేవుని ఆత్మ. స్వాతంత్ర్యమునకు మూలము, కేంద్రము దేవుని ఆత్మ. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మన జీవితంలోకి వచ్చినప్పుడు కేవలము మన యొక్క బాహ్యమైనటువంటి పరిస్థితులను మాత్రమే మార్చడు గాని ఆయన మన అంతరంగాన్ని మార్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ మనుష్యుల హృదయాలలోనికి వచ్చినప్పుడు మనుష్యుల యొక్క బాహ్యమైన జీవితాలు ఎలాగూ మారిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దేవుని ఆత్మ మన హృదయాల్లోనికి వచ్చినప్పుడు మన హృదయములో మనకు స్వాతంత్రం వస్తుంది, మన ఆత్మలో మనకు స్వాతంత్రం వస్తుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో చదువుదాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ఎట్టిదో ఆ పత్రికలో రాస్తున్నారు. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలయనగా మీరు మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను మనము పొందుకోలేదు. ఆత్మల్లో చాలా రకాలు ఉన్నాయి. దాస్యపు ఆత్మ కూడా ఉంది. కానీ ప్రభువు నుండి, క్రీస్తు నుండి మనము దత్తపుత్రాత్మను మనము పొందుకున్నాము. అందును బట్టే మనము తండ్రి అయినటువంటి దేవుడిని అబ్బా తండ్రి అని మనము పిలవగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దాస్యపు ఆత్మ భయమునిస్తుంది, భయం. కానీ దత్తపుత్రాత్మ నీ హృదయంలో ఉంటే స్వాతంత్ర్యమునిస్తుంది నీకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాస్యపు ఆత్మ అనుక్షణము భయమే, అనుదినము కూడా భయమే. దాస్యపు ఆత్మను మనము కలిగి ఉంటే. కానీ ప్రభువు యొక్క ఆత్మ, దత్తపుత్రాత్మను మనము ఎప్పుడైతే మన హృదయాల్లోనికి పొందుకుంటామో, ప్రభు యొక్క ఆత్మ మన హృదయంలోనికి వస్తుందో అప్పుడు మనకు స్వాతంత్రం వస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఆయన ఆత్మ మనకి ఏమని చెప్తుందంటే, నీవు ఒంటరివి కాదు, నీవు అనాథవు కాదు, నీవు తిరస్కరించబడిన వాడవు కాదు, నీవు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డవు. అందుకే మనం తండ్రి అని పిలుస్తాం ఎప్పుడైతే ఆయన ఆత్మను మనలోనికి మనం పొందుకోగలుగుతాము. కాబట్టి నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? నిజమైన స్వాతంత్ర్యం అంటే దేవుని ఆత్మను మన హృదయములో పొందుకోవడమే నిజమైనటువంటి స్వాతంత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దేవుని ఆత్మను మనం ఎందుకు పొందుకోవాలి మన హృదయాల్లో? ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. కాబట్టి మనుష్యులు పాపము యొక్క బంధకములలో ఉన్నటువంటి వారు. ఈ యొక్క
పాపము యొక్క బంధకములలో నుండి స్వాతంత్ర్యము మనకు రావాలి అంటే దేవుని ఆత్మను మనము పొందుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తారు. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువారు చెప్పడం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో పాపము కొన్నిసార్లు మనకు ఎలా కనిపిస్తుంది అంటే అది స్వేచ్ఛగా కనిపిస్తుంది, స్వాతంత్రములా కనిపిస్తుంది. ఎవరు చూడడం లేదు, చక్కగా అవకాశం వచ్చింది, ఒకసారి చేస్తే ఏమవుతుంది. పాపము చేసేటప్పుడు అది మనిషిని ఎలా ప్రేరేపిస్తుందంటే నాకు నచ్చినట్లు నేను జీవిస్తున్నాను, ఒక్కటే జీవితం, ఈ జీవితంలో ఇవన్నీ కూడా మనం అనుభవించకపోతే ఇవన్నీ పాపము మొదట మనకు స్వేచ్ఛగా కనిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు అంటే బానిస, అతడు స్వతంత్రుడు ఎంత మాత్రము కాదు. కాబట్టి పాపం మనకు స్వేచ్ఛనివ్వదు, పాపము మనలను దాసులుగా మారుస్తుంది, బానిసలుగా మారుస్తుంది. పాపము మొదట మనలను ఆకర్షిస్తుంది, తరువాత అలవాటుగా మారుతుంది, చివరికి మనలను బంధిస్తుంది. పాపము యొక్క బంధకములలో మనము చిక్కుకుంటే పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడే. మరి యొక్క పాపమనేటటువంటి దాస్యత్వములో నుంచి మనము స్వతంత్రులుగా రావాలి, భూమి మీద జీవించాలి అంటే దేశమునకు రాజకీయ స్వాతంత్రం వచ్చింది, సంతోషం. కానీ మనిషి యొక్క హృదయాలకు, మనుషుని యొక్క ఆత్మలకు స్వాతంత్రము, నిజమైనటువంటి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? మనిషి పాపము చేస్తూ పాపమునకు దాసుడిగా ఉంటున్నంత కాలము కూడా నువ్వు స్వతంత్రుడివి కావు. పైకి స్వాతంత్ర్యం ఉంది, కానీ హృదయంలో స్వాతంత్ర్యం ఇంకా రాలేదు. ఈ స్వాతంత్ర్యము రావాలి అంటే మనం ఏం చేయాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనాన్ని చదివితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మానవ జాతికి ఏం కావాలి అంటే నిజమైనటువంటి స్వాతంత్రం కావాలి, పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రము కావాలి. లోపల బయట కూడా ఉండేటటువంటి నిజమైన స్వాతంత్రము మానవ జాతికి అవసరము. కానీ పాపములలో ఉన్నంత వరకు ఆ స్వాతంత్రం మనకు లేదు. ఎప్పుడైతే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల అప్పుడు మీరు నిజముగా స్వతంత్రులయ్యిందరు. నిజమైన స్వాతంత్ర్యము మీ హృదయాల్లోనికి వస్తుంది, నిజమైన స్వాతంత్ర్యము మీ జీవితాల్లోనికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ స్వాతంత్ర్య దినోత్సవంలో మనందరము కూడా నేర్చుకోవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే నిజమైన స్వాతంత్ర్యము కుమారుని వలన వస్తుంది, కుమారుని వలన వస్తుంది. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును, స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భారతదేశమునకు స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. అందుకే భారతదేశం అంతటా కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఈరోజు అద్భుతముగా మరి భారతదేశంలో ఈ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనము అన్ని స్కూల్స్లో ఈరోజు ఉదయం ఇక్కడ రైల్వీల్ ఫ్యాక్టరీ స్టేడియంలో
చక్కగా మరి భక్తి శ్రద్ధలతోటి చాలా సంతోషముగా ఈ యొక్క భారతదేశపు స్వాతంత్రాన్ని ప్రోటోకాల్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా చక్కగా జరిగించారు. దేవుని మహాకృప, ఆశీష్ ఆరోన్లు ఇద్దరు కూడా మరి ఆ ఇండిపెండెన్స్ డే పెరేడ్లో వాళ్ళు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. పిల్లలు ఎంతగా బ్లెస్ చేయబడ్డారంటే, ఆరోన్ ఈ స్కూల్లో గడిచిన 5 సంవత్సరములలో ఇది 10వ పెరేడ్, 10th పెరేడ్. అంటే ప్రతి సంవత్సరము కూడా ఇండిపెండెన్స్ డే పెరేడ్ అండ్ రిపబ్లిక్ డే పెరేడ్, ఈ 2 పెరేడ్స్లో కూడా మరి 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 10వ పెరేడ్లో మరి ప్లటూన్ కమాండర్గా, ఒక ప్లటూన్ సీనియర్ ప్లటూన్ కమాండర్గా అతను లీడ్ చేయడం అనేది దేవుని కృప. కాబట్టి భారతదేశమునకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. అయితే ఒక పాపములో ఉన్నటువంటి వ్యక్తి దేవుని ఆత్మను పొందుకోవడము ద్వారా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మనుష్యుల జీవితంలో ఏ రోజైతే మరి పాపములో నుండి మనము విముక్తి చెంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొనుట ద్వారా, ఆయన నామముందు విశ్వాసం ఉంచుట ద్వారా, బాప్తిస్మము నొందుట ద్వారా మనము రక్షించబడ్డామో, ఆ రోజు మనందరికీ కూడా ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్య దినోత్సవము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్య దినోత్సవం. ఇజ్రాయేలీలు 400 సంవత్సరములు ఐగుప్తు యొక్క బానిసత్వంలో మగ్గిపోయారు. 400 సంవత్సరములు బానిసలుగా ఉన్నారు, స్వేచ్ఛ లేదు. వారి శ్రమను ఐగుప్తీయులు దోచుకున్నారు. మరి ఇజ్రాయేలీల మీద భారమైనటువంటి పనులు, వెట్టి పనులన్నీ కూడా చేయించేవారు. ఇజ్రాయేలీల యొక్క కన్నీరు, వారు పెట్టినటువంటి మొర దేవుని దగ్గరకు చేరినప్పుడు మరి దేవుడు దిగి వచ్చాడు. ఇజ్రాయేలీలను ఐగుప్తు యొక్క దాస్యపు శృంఖలములలో నుండి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి దేవుడు మోషేను లేపాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫరోతో దేవుడు చెప్పినటువంటి మాట, నా ప్రజలను పోనివ్వుము. ఇది కేవలము ఒక ఇజ్రాయేలీల యొక్క జాతి యొక్క విముక్తి కథ కాదు, కానీ పాప బంధకములలో ఉన్నటువంటి మానవ జాతి అంతటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా ఎలా అయితే ఐగుప్తు అనేటటువంటి బంధకములో నుంచి, ఫరో అనేటటువంటి మరి ఆ యొక్క సాతాను నుంచి, మోషే అనేటటువంటి ఒక విమోచన నాయకుడి ద్వారా, పస్కా గొర్రె పిల్లకు సూచన అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఎర్ర సముద్రము నుండి కొత్త జీవితం ప్రారంభమైపోయింది వాళ్ళకి. ఎర్ర సముద్రము వరకు వాళ్ళు బంధకములలో ఉన్నటువంటి వారు, బానిసలుగా ఉన్నటువంటి వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రమును దాటి ముందుకెళ్లారో నూతన జీవితము, వాళ్ళందరూ కూడా ఇక ఎంత మాత్రము కూడా బానిసలు కారు, ఎంత మాత్రము కూడా వాళ్ళు దాసులు కారు ఐగుప్తీయులకు. వాళ్ళు స్వతంత్రులు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడు. కానీ సకల మానవులను కూడా పాపము నుండి యేసుక్రీస్తు ప్రభువు బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి మనలో పాపపు మనస్తత్వము తొలగిపోవడానికి దేవుని ఆత్మ మనలోనికి రావాలి. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఇజ్రాయేలీలు ఎలా అయితే ఐగుప్తుకు బ్రతుకు తెరువు కోసం వచ్చారు, బానిసలుగా మారారు, కానీ స్వతంత్రులుగా బయటకు వెళ్ళారు. స్వతంత్రులుగా బయటకు వెళ్ళారు. దేవుడు తలుపులు తెరిచినప్పుడు నిర్గమాకాండము 14:14లో మనం చూస్తాం, యెహోవా మీ కొరకు యుద్ధము చేయును, మీరు ఓరక నిలబడి చూడుడి. ఓరకుండుడి అంతే. మీరు దేవుడు చేసేటటువంటి కార్యాన్ని మీరు చూడగలుగుతారు. ఈరోజు 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఆత్మలో మనందరికీ కూడా స్వాతంత్రాన్ని ఆయన దయచేశాడు. కాబట్టి దేవుని కొరకు నీ హృదయంలో, నీ హృది గది తలుపులు తెరిచి నీ గుండె గదిలో యేసుక్రీస్తు ప్రభువుకి నీవు చోటివ్వగలిగితే, దేవుని ఆత్మ నీ హృదయంలోనికి రాగలిగితే, ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ఇజ్రాయేలీలు అనుకున్నారు, ఇక మా బతుకులు మారో, మా పరిస్థితులు మారో, ఇక్కడే ఇక వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టారు, ఇక ఇక్కడే చావాలి, దాస్యత్వములోనే చనిపోవాలి, బానిసత్వంలోనే చనిపోవాలని అనుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో వారి బ్రతుకులు మారిపోయినాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చారో మానవ జాతి యొక్క అందరి బ్రతుకులు మారిపోయినాయి. నా పరిస్థితి మారదనుకున్న వాళ్ళు జీవితాలు మారినాయి, నా కుటుంబము మారదనుకున్న వాళ్ళ జీవితాలు మారినాయి, నా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళ జీవితాలు చక్కగా మారిపోయినాయి దేవునిలో. నా గతం నన్ను వెంటాడుతోంది, పాపములో ఉన్నాను నేను, పాపములోనే ఇక నేను కొనసాగాల్సి వస్తుందేమో, నాకు రక్షణ లేదనుకున్న వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకు ఆయన రావడము ద్వారా, ఆయన జననము, జీవనము, మరణము, పునరుత్థానము ద్వారా పాపపు దాస్యములో ఉన్న వారందరికీ కూడా నిజమైనటువంటి స్వాతంత్ర్యము దయచేసింది. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా మార్చినప్పుడు మీరు నిజముగా స్వతంత్రులవుతారు, నిజముగా స్వతంత్రులవుతారు. దేవుని ఆత్మ నా హృదయంలో ఉంది కాబట్టి నా ఆత్మలో నాకు స్వాతంత్ర్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాల నుండి స్వాతంత్రాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక విషయాల నుండి. ఉదాహరణకు భయము నుండి స్వాతంత్రం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. భయం అనేది, భయానికి మనము దాసులుగా ఉంటాం. దేవుడు మనకి ఇచ్చింది మరి భయపెట్టే ఆత్మ కాదు, భయపడే ఆత్మ కాదు, కానీ దత్తపుత్రాత్మను దేవుడు మనకు దయచేశాడు. ఈ భయము నుండి స్వాతంత్రము పొందుకున్న వ్యక్తుల్లో గిద్యోను కనబడతాడు మనకి న్యాయాధిపతుల గ్రంథములో. మిద్యానీయుల యొక్క భయం, గిద్యోను హృదయంలో భయంతో నిండిపోయింది. మిద్యానీయులు వస్తారు, మిద్యానీయులు ఏం చేస్తారో ఏంటో అనే భయంతో మరి దాక్కుని గోధుమలను దొల్లగొడుతూ ఉంటాడు. కాబట్టి ఆనాటి అతని పరిస్థితి ఎలా ఉందంటే భయముతో నిండిపోయింది. ఇప్పుడు గిద్యోనికి కావాల్సింది ఏంటంటే భయము నుండి స్వాతంత్రము కావాలి. అతని హృదయం అంతా నిండిపోయినటువంటి ఆ భయమును తీసివేసి దేవుని ఆత్మను ఆ హృదయంలో ఉంచుట ద్వారా అతనికి ఆత్మీయమైనటువంటి స్వాతంత్రము, భయము నుండి స్వాతంత్రము గిద్యోనికి అవసరమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడే దిగొచ్చేసాడు గిద్యోని దగ్గరికి. దేవుని దూత వచ్చి, పరాక్రమము గల వీరుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ గురించి ఏంటో నీకు అర్థమవుతుంది. అప్పటిదాకా గిద్యోనికి ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే భయం, తనను తాను చూసుకున్నప్పుడు నేను చిన్నవాడిని. కానీ దేవుడు అతనిలో చూసి అతన్ని అడ్రస్ చేస్తూ చెబుతున్నది పరాక్రమము గల బలాఢ్యుడా అని చెప్తున్నాడు. ఈ సంగతి, ఈ మాట విని గిద్యోనికి ఆశ్చర్యం, అసలు నేనేంటి, పరాక్రమము గల బలాఢ్యుడిని ఏంటి? ఎందుకంటే దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు, దత్తపుత్రాత్మ నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, కుమారుని ఆత్మ నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీవు నిజముగా స్వతంత్రులు కాగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా మనల్ని చూసుకునే విధానం ఏంటంటే, నాకు మాటలు సరిగ్గా రావు, పాటలు సరిగ్గా రావు, నాకు చదవడం సరిగ్గా రాదు, లేదా నేను అందంగా ఉండను. ఇలాగ మనల్ని చూసుకునే విధానం అంతా ఎలా ఉంటుందంటే, మనల్లో ఉన్నటువంటి లోపాలతో నిండినటువంటి భయముతో
మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునో భయమునకు ఎంత మాత్రము తావులేదు. మనలో ఉన్న భయం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ పని చేయలేవు, నీకు చేత కాదు, నీకన్నా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, నీకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారు, నీకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు, నీకంటే టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. భయం చెప్పే మాటలు ఇవే కదా మనకి, నీ వల్ల అవదని. కానీ దేవుని ఆత్మ చెబుతుంది, నీవు నిశ్చయముగా దీనిని చేయగలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి భయము మనలను బంధిస్తుంది, కానీ దేవుని ఆత్మ మనలను విడిపిస్తుంది. భయము మనలను బంధిస్తుంది, కానీ దేవుని ఆత్మ మనలో ఉంటే అది మనలను విడిపిస్తుంది. కాబట్టి గిద్యోను దేని నుంచి స్వాతంత్రాన్ని పొందుకున్నాడంటే భయము నుండి స్వాతంత్రాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి కావాలి మీలో భయము నుండి స్వాతంత్రము? దేవుణ్ణి అడిగితే ఖచ్చితముగా నీలో ఉన్నటువంటి భయాన్నంతటినీ తీసివేస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 366 సార్లు భయపడకుడి అనేటటువంటి మాట వ్రాయబడి ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ భయము నుండి మనకు స్వాతంత్రమునిచ్చేటటువంటి ఆత్మ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండవది, దేవుని ఆత్మ నీలో ఉంటే చాలా స్వాతంత్రాలు ఉన్నాయి. అందులో అపరాధ భావం నుండి నీకు స్వాతంత్రము దొరుకుతుంది దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు. అపరాధ భావం అంటే ఏంటి? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నాకు అసలు క్షమాపణే లేదు, నాలాంటి వాడు బ్రతకూడదు, నాలాంటి వాడు దేవుని వైపు చూడడానికి కూడా అర్హుడు కాడు. ఈ అపరాధ భావం, ఈ యొక్క అపరాధ భావం నుండి దేవుని ఆత్మ స్వాతంత్రమునిస్తుంది. పేతురు యేసుక్రీస్తు ప్రభువుని బాహాటముగా 3 సార్లు పబ్లిక్గా డెనై చేస్తాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు నిరాకరించిన తర్వాత అతని హృదయంలో ఎంత బాధ ఉండి ఉంటుంది. 3వసారి ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదని నిరాకరిస్తున్నటువంటి సమయంలో యేసు అలా వెనక్కి తిరిగి ఒకసారి పేతురు వైపు చూస్తాడు. ఇక పేతురు గుండె హృదయం అంతా కూడా బ్రద్దలైపోతుంది. అపరాధ భావంతో కుమిలి ఏడుస్తాడు, వెక్కి ఏడుస్తాడు. నేను ఎందుకు ఇలా చెప్పానని, నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎందుకు నిరాకరించాను, అసలు నేను ఎలా నిరాకరించగలిగాను, ప్రభువా నీతో మరణం వరకు కూడా వస్తానని చెప్పినటువంటి నేను ఎలా నిరాకరించగలిగాను? అపరాధ భావం. కానీ చూడండి, ఆ అపరాధ భావం అనే బంధకములలో ఉన్నటువంటి పేతురును విడిపించడానికి, స్వాతంత్ర్యమునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు మరలా పేతురుని వెతుక్కుని ఆ సముద్ర తీరం దగ్గరికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ అపరాధ భావము నుండి స్వాతంత్ర్యమును ఇవ్వాలి పేతురుకి. అందుకే ఇప్పుడు ముమ్మారు నిరాకరించినటువంటి పేతురును ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తున్నారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువు మరి పేతురుని అడుగుతాడు. అపరాధ భావము అతన్ని లోపల బంధించగలిగింది, కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే పేతురుని అలా విడిచిపెట్టలా. 3 సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు వెంటనే నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీకే తెలియను, అది నీకే తెలుసు అన్నప్పుడు, అయితే ఇదిగో నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. 3 సార్లు నిరాకరించినటువంటి గతము కలిగినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే మనుషులు అనేది అయితే మోసం చేశాడని చెప్పొచ్చు. నమ్మక ద్రోహం చేశాడు పేతురు యేసుక్రీస్తు ప్రభువుతో ఉండి కూడా. ఆయన ఎవరో నాకు తెలియదని ఎలా చెప్తాడని మనుషులం అయితే మనం ఏమంటాం? నమ్మక ద్రోహం చేశాడండి, మోసం చేశాడండి అంటాం. కానీ దేవుడు నీ గతమును చూసేటటువంటి వాడు కాదు.
నువ్వెంత ఘోర పాపములో ఉన్నా కూడా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి క్షమించమని ఆయన్ని వేడుకుంటే ఆయన నీ గతముతో ఆయనకు సంబంధం లేదు, కానీ నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తును దేవుడు ఇవ్వగలుగుతాడు. అప్పగించేశాడు. ఆ అపరాధ భావము నుండి స్వతంత్రాన్ని దయచేసి, ఇదిగో సార్వత్రిక సంఘము నీ మీద కట్టబడుతుంది. పేతురు అనేటటువంటి బండ మీద సంఘము కట్టబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా గొర్రెలను నువ్వు మేపుము అని చెప్పి మరి ఆ భవిష్యత్తును అప్పచెప్పాడు. కాబట్టి ఈరోజు నీ హృదయంలో పాపం అనేటటువంటి గతము, నీ యొక్క ఏ రకమైనటువంటి అపరాధ భావం నీ హృదయంలో ఉన్నా కూడా, ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. దేవుడే ఆత్మ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలోనికి మనము ఆహ్వానిస్తే మన హృదయములో ఉన్నటువంటి అపరాధ భావము నుండి, భయము నుండి దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీవెక్కడున్నా సరే, జైలు గోడల మధ్య స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి పౌలు శీలను మనం చూస్తాం. జైల్లో ఉన్నారు వాళ్ళు. జైల్లో ఉన్న వాళ్ళకి స్వాతంత్రం ఎలా వస్తుంది? జైల్లో ఉన్నవాళ్ళు బంధించబడిన వారు, బంధకములలో ఉన్నవారు, సంకెళ్లలో ఉన్నవారు, దాస్యములో ఉన్నవారు, చెరలో ఉన్నవారు. కానీ ఆ జైలు గోడల మధ్యకు దేవుడు దిగి వచ్చి స్వాతంత్ర్యమును అనుగ్రహించినటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనుషుల దృష్టిలో వారు ఖైదీలు, మనుషుల దృష్టిలో వాళ్ళు నేరస్తులు. కానీ ఎప్పుడైతే ఆ అర్ధరాత్రి సమయంలో కూడా దేవునికి ప్రార్థిస్తూ, దేవునికి స్తోత్రిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో భూకంపం వచ్చింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి, సంకెళ్ళు ఊడిపోయాయి. దేవుడే వారి మధ్యకు దిగి వచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిజమైన స్వాతంత్రము కుమారుని ద్వారా మీరు స్వాతంత్రుడు అయితే నిజమైనటువంటి స్వతంత్రులుగా మీరు మారగలుగుతారు. నిజమైన స్వాతంత్రం అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుని సన్నిధిని అనుభవించడము, స్వతంత్రులుగా ఉండడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి స్వాతంత్రమునకు మూలం ఏమిటి అంటే, మొదటిది దేవుని ఆత్మ, రెండోది దేవుని సన్నిధి. నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ శ్రమలో, ఏ కష్టంలో ఉన్నా కూడా దేవుని సన్నిధి నీతో ఉండగలిగితే నీవు స్వతంత్రుడిగా ఉండగలుగుతావు. పౌలు శీలలకు జైల్లో స్వతంత్రం వచ్చింది, స్వతంత్రులుగా ఉండగలిగారు. అలాగే దావీదు మరి శత్రువుల మధ్యలో స్వాతంత్ర్యమును పొందుకోగలిగాడు. దేవుని మీద అతనికి ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకము, విశ్వాసమును బట్టి. దానియేలుకి సింహాల గుహలో స్వతంత్రం, ఫ్రీడమ్. చుట్టూ సింహాలు ఉన్నాయి కానీ స్వతంత్రుడిగా, ఇండిపెండెంట్గా దత్తపుత్రాత్మను మరి పొందుకున్నటువంటి వాడు, భయము నుంచి స్వతంత్రమును పొందుకున్నటువంటి వాడు ఇప్పుడు సింహాల యొక్క నోటి నుంచి, సింహముల యొక్క గుహలో స్వతంత్రాన్ని పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపు చెరసాల్లో ఉన్నాడు, స్వతంత్రాన్ని పొందుకోగలిగాడు. దేవుడి ఎడల నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ యోసేపు హృదయంలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నటువంటి యోసేపుకు చెరసాల గేటు తెరిస్తే రాజాంతఃపురములోనికి అడుగు పెట్టగలిగాడు. రాజు ఎదుట నిలవబడగలిగాడు. చెరసాల నుంచి వచ్చిన వాడు మరలా చెరసాలకు వెళ్లకుండా సింహాసనము మీద కూర్చోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు స్వతంత్రము. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా సరే, డోంట్ వరీ. నాకెలా స్వతంత్రం వచ్చుద్దండి, పల్లెటూళ్ళలో ఉన్నాను, నా జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి, నాకెలా స్వతంత్రం వచ్చుద్దండి, నేను కేవలం ఐటీఐ చదివాను, +2 చదివాను అంతే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నా బ్రతుకులో ఎలా వచ్చుద్ది? డోంట్ వరీ. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో
అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కేవలము ఐటీఐ చదువుకుని ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ నేను 2 సంవత్సరాలు ఏలూరులో గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో ఐటీఐ చదివి, తర్వాత డిప్లొమా చేసి, పాలిటెక్నిక్ చదివి, నేను చదివిన చదువు ఏమిటి, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం ఏమిటి? ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే కూడా 100 రెట్లు ఎక్కువ నేను శాలరీ తీసుకోగలుగుతున్నానంటే అది నా చదువు కాదు, నా జ్ఞానము కాదు, నా తలాంతులు కాదు, నా శక్తి కాదు. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ స్వాతంత్రమైనా కానివ్వండి, అది ఆర్థిక స్వాతంత్రము కానివ్వండి, ఆరోగ్య స్వాతంత్రము కానివ్వండి, ఆత్మలో స్వాతంత్రము కానివ్వండి, ఏ స్వాతంత్రమైనా సరే దేవుడు స్వాతంత్రముని ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నువ్వు ఉన్నటువంటి ప్లేసు నిన్ను బంధించలేదు దేవుని ఆత్మ నీలో ఉంటే. నీ చదువు నిన్ను బంధించలేదు. నీకు లేనటువంటి అర్హతలు, అనర్హతలు ఇవేమీ కూడా నిన్ను బంధించలేవు. దేవుడే ఆత్మ, ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నీ కుటుంబ ప్రార్థనలో దేవుడి సన్నిధి ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నీ వ్యక్తిగత ప్రార్థనలో దేవుడి సన్నిధి ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నిజమైనటువంటి స్వాతంత్రము 2000 సంవత్సరములకు మునుపు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆత్మీయమైనటువంటి స్వాతంత్రము, ఆత్మలో స్వాతంత్రము మనందరికీ కూడా అనుగ్రహించబడింది. ఏ దేశపు వారనేటటువంటి భేదం లేదు, ఏ కులపు వారనేటటువంటి భేదము లేదు, ఏ భాష మాట్లాడే వారనేటటువంటి భేదము లేదు. సార్వత్రిక సంఘముగా దేవుడు ప్రపంచ మానవ జాతికి ఆత్మీయ స్వాతంత్ర్యమును 2000 సంవత్సరములకు మునుపే మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపించుట ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇంకా స్వాతంత్రము రాకుండా సంకెళ్ళలో ఉన్నారా? ఎక్కడైనా నేను బంధించబడి ఉన్నాను అనేటటువంటి ఒకవేళ ఆ అభిప్రాయం ఉంటే, అంటే బంధించబడడం సంకెళ్ళు అంటే పౌలు శీలల్ని ఇనప సంకెళ్ళేసి బంధించినట్టు కాదు, కానీ కొన్ని రకాలైనటువంటి సంకెళ్ళు ఇంకా ఈ లోకంలో ఉంటాయి. పాపం అనేటటువంటి సంకెళ్ళ ద్వారా మనుషులు ఇంకా బంధకాల్లో ఉన్నారు. దేవుని గురించి తెలుసుకోకుండా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. దేవుని గురించి తెలుసుకోకుండా ఘనత పొందుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించకుండా ప్రమాదాల్లో చిక్కుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పాపం అనేటటువంటి బంధకాల్లో ఉన్నారు, భయం అనేటటువంటి బంధకాల్లో ఉన్నారు, అపరాధ భావం అనేటటువంటి బంధకాల్లో ఉన్నారు. నా గురించి మనుషులు ఏమనుకుంటారో, ప్రభువు నమ్ముకున్నామని చెప్తే అదిగో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, బైబిల్ చేత్తో పట్టుకుంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనేటటువంటి అపోహలు అనేటటువంటి బంధకములలో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. కోపం అనేటటువంటి బంధకములలో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. క్షమాగుణం లేకుండా వారి జీవితాల్లో క్షమించలేకపోవడం అనేటటువంటి బంధకముల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. నిరాశ అనేటటువంటి బంధకముల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. స్వార్థము అనేటటువంటి బంధకములలో ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ ఈ యొక్క బంధకములన్నిటిలో నుంచి స్వాతంత్రము మనము పొందుకోవాలంటే దేవుని ఆత్మ వలననే అది సాధ్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువే ఆత్మ. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఎవరైనా మనకు అన్యాయం చేసినా, మనకు మోసం చేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా ఆ కోపాన్ని మనలో కంటిన్యూ చేయొద్దు. వాళ్ళ మీద ఆ కక్ష పెట్టుకోవద్దు.
ఎందుకంటే మనము వారిని క్షమించకపోవడము ద్వారా మనం ఏమనుకుంటామంటే మనం ఎదుటి వారిని శిక్షిస్తున్నాం అనుకుంటాం. వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం ద్వారా, వాళ్ళని క్షమించకపోవడం ద్వారా, నేను వాళ్ళకి వేసిన శిక్ష ఇది అంటారు కొంతమంది. నేను వాళ్ళకి శిక్ష చేశాను, 6 సంవత్సరములు వాళ్ళతో నేను మాట్లాడినంటారు. శిక్ష వాళ్ళకే లేదు, నువ్వు శిక్ష నీకు నువ్వు వేసుకున్నావు. ఎందుకంటే ఇంకా క్షమించడంలో నీకు స్వాతంత్రం రాలేదు, నువ్వు ఇంకా బంధకంలోనే ఉన్నావు, అందుకే క్షమించలేకపోతున్నావు. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని ఇంకా జీవితాంతం గుర్తుపెట్టుకుని ప్రతిరోజు కూడా వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి అన్యాయం చేశారని నువ్వు అంటున్నావంటే నువ్వు శిక్ష వాళ్ళకు వేయలేదు, నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు. ఎందుకంటే క్షమించే విషయంలో నీకు ఇంకా స్వాతంత్రం రాలా, నువ్వు దాని బంధకంలోనే ఉన్నావు. కాబట్టి ఈరోజు నా యొక్క బాధనంతటిని కూడా నేను దేవుని చేతిలో పెట్టేస్తున్నాను. నాకు అన్యాయం చేసిన వాళ్ళని దేవుని చేతిలో పెట్టేస్తున్నాను. నాకు ఎవ్వరి మీద ఏ కోపం లేదు, ఏ ద్వేషం లేదు అని నువ్వు ఎప్పుడైతే క్షమించగలుగుతావో నీవు స్వతంత్రుడిగా నువ్వు నిజమైనటువంటి స్వతంత్రాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరు చేయుచున్నది ఏమని ఎరుగక చేయుచున్నారు, కన్నుక వీరిని క్షమించమన్నావు, ఏమని వర్ణింతును నీ ప్రేమ, దేవా నీకే మహిమ స్తుతి మహిమ, దేవా నీకే మహిమ స్తుతి మహిమ, కనికరించి జాలి చూపి ప్రేమించావు, శ్రమలోర్చి రక్తం కార్చి రక్షించావు. ఆయన ప్రాణాన్ని ఇచ్చేస్తూ కూడా ఆయన పొడుస్తున్న వారిని, ఆయన గుద్దుతున్న వారిని, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్న వారిని కూడా తండ్రి వీరిని క్షమించు, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆయన మార్గములోనికి వచ్చినటువంటి మనము దేని నుంచి స్వతంత్రాన్ని మనము పొందుకున్నామంటే క్షమించలేని గుణములో నుంచి మనం ఇప్పుడు స్వతంత్రాన్ని పొందుకున్నాం. దేవుడు మనకిచ్చింది క్షమించే హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప పాపము చేసిన వారినైనా క్షమించే హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కోపాన్ని విడిచిపెట్టే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఆ కోపం అనేటటువంటి బంధకములో, కక్ష అనేటటువంటి బంధకములలో నువ్వెంత మాత్రము దాస్యత్వములో ఉండకుండా దత్తపుత్రాత్మను నీ హృదయంలో స్వీకరించి నీవు స్వతంత్రురాలిగా మారిపోవాలి, స్వేచ్ఛగా జీవించాలి. దేశములో స్వేచ్ఛ, హృదయంలో స్వేచ్ఛ, బాహ్యములో స్వతంత్రము, అంతరంగములో స్వతంత్రము, ఆత్మలో స్వతంత్రము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటారు, నేను మనుష్యులను సంతోషపరచుచున్నానా లేకపోతే దేవుణ్ణి సంతోషపరచుచున్నానా? మనుషులు ఏమనుకుంటారు అనేటటువంటి బంధకాల్లో కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నో ప్రాబ్లం, ఏమనుకుంటే నాకేంటి, నేను ఎవరిని సంతోషపెడుతున్నాను? మనుషులు సంతోషపెడుతున్నానా లేకపోతే దేవుని సంతోషపరుస్తున్నానా? మనుషుల మెప్పు కోసం జీవిస్తే మనం ఎప్పటికీ కూడా స్వతంత్రులం కాలేం. మనకి స్వేచ్ఛ రాలేదు, మనకి ఇండిపెండెన్స్ రాలేదు మనుషుల మెప్పు కోసం మనం జీవించేట్లయితే. ఎందుకంటే ఎవరైనా ప్రశంసిస్తేనేమో సంతోషం కలుగుద్ది, ఎవరైనా విమర్శించారనుకోండి నిరాశ కలుగుద్ది. ఎవరైనా మనల్ని పొగుడుతున్నారనుకోండి మన విలువ పెరిగినట్టు అనుకుంటాం. ఒకవేళ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మన విలువ తగ్గినట్టు అనుకుంటాం. కానీ క్రీస్తులో మన విలువ, క్రీస్తులో నీ విలువ మనుష్యుల మాటల మీద ఆధారపడి ఉంటుందా? ఎంత మాత్రము కాదు. కాబట్టి నీ విలువను, నా విలువను మన చుట్టూ ఉన్నవాళ్ళు నిర్ణయించలేరు, కానీ సృష్టికర్త అయినటువంటి నీ కోసము, నా కోసము ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నిర్ణయిస్తాడు. కాబట్టి ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. స్వాతంత్రం అంటే నాకు నచ్చినట్లు చేస్తాననేటటువంటి స్వాతంత్రం కాదు. బయట దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం ఏంటంటే నాకు నచ్చినట్లు నేను ఉంటాననేది. కానీ క్రీస్తులో స్వాతంత్రం అంటే క్రీస్తు ఇచ్చే స్వాతంత్రము పాపము చేయడానికి ఇచ్చినటువంటి స్వాతంత్రం కాదు, పాపాన్ని జయించడానికి ఇచ్చినటువంటి స్వాతంత్రం. పాపము చేయడానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ కాదు ఇది. దేవుడు అనుగ్రహించు స్వేచ్ఛ, దేవుడు అనుగ్రహించు స్వతంత్రము పాపమును చేయడానికి ఇచ్చింది కాదు, కానీ పాపాన్ని జయించడానికి మనము ఆత్మలో స్వతంత్రము పొందుకున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నుండి దూరంగా వెళ్ళేటటువంటి స్వేచ్ఛ కాదు ఇది, దేవునికి మరింత దగ్గరయ్యేటటువంటి స్వేచ్ఛ, దేవుడితో కనెక్ట్ చేసేటటువంటి స్వాతంత్రాన్ని మనము పొందుకున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మీకు స్వాతంత్రము కలిగినది శరీరానికి అవకాశం చేసుకొనక ప్రేమ చేత ఒకరిని ఒకరు మీరు ప్రేమించుడి, సేవ చేయుడి. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రము ప్రేమలో ఉంటుంది, సేవలో ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ ప్రభు అనుగ్రహించేటటువంటి స్వాతంత్రాన్ని మనం అందరము కూడా పొందుకునే వారిగా ఉందాం. దేవుడు ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ ఉన్న చోట పవిత్రత ఉంటుంది, దేవుని ఆత్మ ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది. మనందరము కూడా ప్రభువు మహిమను ప్రతిబింబించుచు మహిమ నుండి అధిక మహిమలోనికి మనము వెళ్ళాలని కొరింథీ పత్రిక మనం ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి అధ్యాయం 3వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తారు. కాబట్టి నీకు ప్రభు ద్వారా, క్రీస్తు ద్వారా వచ్చినటువంటి స్వాతంత్రము నిన్ను రూపాంతరము దిశగా నడిపించాలి. రూపాంతరము, మనము క్రీస్తు స్వారూప్యములోనికి మారగలగాలి, మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని మనకు స్వాతంత్రం ఇచ్చాడంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే బంధించబడిన వారికి విడుదలను ప్రకటించుటకు, కేవలము రోగాలను స్వస్థపరచడానికో, అద్భుతాలు చేయడానికో, ఆశీర్వాదాలు ఇవ్వడానికో కాదు, కానీ బంధించబడినటువంటి మరి వారిని విడిపించడానికి దేవుడి లోకంలోనికి వచ్చాడు. పురాణాల్లో చెప్తారు కదా, మరి కుమారుడు పున్నామ నరకము నుండి పుత్రుడు రక్షిస్తాడు, కుమారుడు రక్షిస్తాడని. కానీ పరిశుద్ధ బైబిలు ఈ కుమారుణ్ణి, ఏ కుమారుణ్ణి అయితే మనము నమ్ముకున్నామో, ఏ కుమారుడు ఎందైతే మనము విశ్వాసం ఉంచామో, ఆయన మనలను నరకము నుండి తప్పిస్తాడు, పాపముల నుండి తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో పుట్టిన కుమారులు మనల్ని పున్నామ నరకం నుంచి తప్పించడం మనకు తెలియదు, కానీ దేవుని అద్వితీయ కుమారుడిగా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిశ్చయముగా నీ ఆత్మను నరకము నుండి ఆయన తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నరకము నుండి ఆయన మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నా గతము నన్ను బంధించదు, నా పాపము నన్ను బంధించదు, నాలో ఉన్నటువంటి భయము నన్ను బంధించదు, మనుషుల అభిప్రాయాలు నన్ను బంధించవు, అపరాధ భావము నన్ను బంధించదు. ఎందుకంటే క్రీస్తులో నేను స్వతంత్రుడిని, క్రీస్తులో నేను స్వతంత్రురాలిని. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ప్రభువు ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. థ్యాంక్ యూ జీసస్. ఈ స్వాతంత్ర దినోత్సవంలో దేవుని మాటల్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము, ఈ యొక్క భారతదేశంలో భారతీయ పౌరులుగా ఉంటున్నటువంటి మనందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవంలో ఒక బాధ్యత ఉంది క్రైస్తవులుగా. ఆ బాధ్యత ఏంటంటే, నశించిపోవచ్చున్న ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మన దేశంలో న్యాయమైనటువంటి పరిపాలన జరగాలని ప్రార్థన చేయాలి. మన దేశంలో సమాధానం పెరగాలి, సౌభ్రాతృత్వము పెరగాలని మనం ప్రార్థన చేయాలి, శాంతి పెరగాలని మనము ప్రార్థన చేయాలి. ప్రతి స్వతంత్ర దినోత్సవం కూడా క్రైస్తవులకు ప్రార్థనా దినము. దేశం కోసం మనం ప్రార్థించాలి. యువతలో ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకుండా, డ్రగ్స్కు
బానిస కాకుండా మరి యువతంతా కూడా దేవుని కొరకు నిలువబడాలని మనం ప్రార్థన చేయాలి. కుటుంబాలు బలపడాలని మనం ప్రార్థన చేయాలి. ఈ దేశంలో పేదవాళ్లకు సమయోచితమైనటువంటి సహాయము అందించబడాలని మనము ప్రార్థన చేయాలి. పేదరిక నిర్మూలన కొరకు మనము ప్రార్థన చేయాలి. మన దేశ నాయకులకు జ్ఞానము కలిగి ఉండినట్లు మనం ప్రార్థన చేయాలి. భారతదేశంలోని ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య ప్రేమ, ఐక్యత, పరస్పర గౌరవము పెరుగులాగున మనము ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మన దేశంలో ప్రతి మనిషి కూడా, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో ఉన్నటువంటి నిజమైన స్వాతంత్ర్యమును వారు కూడా పొందుకోవాలని, ఆత్మలో వారు కూడా స్వతంత్రులుగా మారాలని, దేవుని ఆత్మను వారు తెలుసుకోవాలని, పొందుకోవాలని మనందరము కూడా ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఒక దేశము స్వతంత్రముగా ఉండడం మాత్రమే సరిపోదు, కానీ ఆ దేశంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆత్మీయమైనటువంటి స్వాతంత్రమును కలిగి ఉండాలి. భర్త భార్యను భయపెట్టే ఇల్లుగా ఉండకూడదు. భారతదేశంలో భార్యలు భర్తలను ద్వేషించేవారిగా ఉండకూడదు. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా భయపడేటటువంటి ఆత్మతో ఉండకూడదు. కోపము, క్షమించకపోవడము, మాటల తోటాలతోటి ఇతరులను గాయపరిచేవారిగా మన ఇల్లు ఉండకూడదు ఎంత మాత్రము. కాబట్టి మన ఇల్లు ప్రార్థనకు నిలయముగా ఉండాలి. మన ఇల్లు క్షమాపణకు నిలయముగా ఉండాలి. మన ఇల్లు దేవుని సన్నిధికి నిలయముగా ఉండాలి. ప్రభువు ఆత్మ ఉన్న ఇల్లు స్వాతంత్రము కలిగినటువంటి ఇల్లు. ఎక్కడ ప్రభువు ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఇంతవరకు మనము 80వ స్వాతంత్ర దినోత్సవము సందర్భముగా మన దేశము గురించి దేవుని మాటలు మనం వింటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఎగరవేసినటువంటి జాతీయ పతాకం, మువ్వన్నెల జెండా మన దేశపు యొక్క చరిత్రను మనకు చాటి చెబుతూ ఉంది. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు దేవుని యొక్క నిత్య సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. దేశము స్వాతంత్రము సంతోషము, కానీ ఆత్మలో స్వాతంత్రం వద్దా? ఆత్మలో మనకు స్వాతంత్రము కావాలి అంటే దేవుణ్ణి వెంబడించాలి మనం. థ్యాంక్ యూ లార్డ్. మన హృదయానికి క్రీస్తు స్వాతంత్రము అవసరము. మన ఆత్మల కోసం క్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని అర్పించాడు. స్వతంత్రం కోసం మన యొక్క పూర్వీకులు వారి ప్రాణాన్ని అర్పించారు. కానీ మన ఆత్మలో స్వాతంత్రము కోసము ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించాడు. మన యొక్క విమోచన కొరకు ప్రభువారు క్రీస్తు మరి సిలువలో ఆయన పోరాటం చేశారు. స్వాతంత్రం కోసం మన యొక్క పితరులు ఎలా అయితే, పూర్వీకులు ఎలా అయితే స్వాతంత్ర సంగ్రామాన్ని చేశారో, సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన సంగ్రామం చేశాడు, పోరాటం చేశాడు. ఆయన దేశ స్వాతంత్ర్యాన్ని మనము గౌరవించాలి. క్రీస్తు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వాతంత్రమును కూడా మనము స్వీకరించాలి. దేశ స్వాతంత్రమును ఎలా అయితే మనము గౌరవిస్తున్నామో, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మీయ స్వాతంత్రమును కూడా మనము స్వీకరించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మన జీవితాల్లో ఒక 3 ఆత్మీయమైనటువంటి ప్రశ్నలు మనము ప్రశ్నించుకోవాలి. నేను నిజముగా స్వతంత్రున్నా? నిజంగా నాకు స్వాతంత్ర్యం వచ్చిందా? బయట స్వేచ్ఛగా ఉన్నాను, స్వతంత్రంగా ఉన్నాను, కానీ నా ఆత్మలో ఏదైనా బంధకాల్లో నేను ఉన్నానా? భయం నుండి, అపరాధ భావం నుండి, దుర్వ్యసనాల నుండి, ఇంకా ఏవైనా నన్ను ఆత్మలో బంధించేవిగా ఉన్నాయా? అయితే ఈ రాత్రి ప్రభువును మనం వేడుకుంటే, భారతదేశమునకు స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ ఆత్మకు కూడా స్వాతంత్రాన్ని ఇస్తాడు. నా జీవితంలో దేవుని ఆత్మకు స్థానం ఉందా?
లేకపోతే లోకానికి నా జీవితంలో, నా హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాను. ఎందుకంటే వాక్యం చెబుతోంది, ఎక్కడ ప్రభువు ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. నేను పొందినటువంటి ఈ యొక్క స్వాతంత్రాన్ని నేను ఇతరుల యొక్క ఆశీర్వాదం కొరకు నేను ఉపయోగిస్తున్నానా? క్రీస్తు మనలను విడుదల చేసింది, క్రీస్తు మనకు ఆత్మలో స్వాతంత్రం ఇచ్చింది. మనము స్వార్థంగా జీవించడం కొరకు కాదు, ఇతరులను ప్రేమించడానికి, ఇతరులను క్షమించడానికి, ఇతరులకు సేవ చేయడానికి, ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని మహింపరచడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా హృదయాల్లో, ఆత్మల్లో బంధించబడి ఉంటే, బంధకాల్లో ఉంటే, నిజమైనటువంటి స్వాతంత్రము కుమారుని వలన కలుగుతుంది. కుమారుని వలన కలుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మన దేశము స్వతంత్రముగా ఉండాలి. మన కుటుంబాలు స్వేచ్ఛ స్వాతంత్రములతో ఉండాలి. మన యువత స్వేచ్ఛ స్వాతంత్రములతో ఉండాలి. మన హృదయములలో ప్రభు అనుగ్రహించు స్వాతంత్రము మనము పొందుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. నా దేశం నా యేసు కోసమే, నా దేశం నా యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే. ఆమేన్. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ పౌరము భారతదేశం అంతా కూడా, ప్రతి ఒక్కరి హృదయాల్లో క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్రము అందరూ పొందుకోవాలని, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యేసు రక్తము చిమ్మబడాలని, పాప మురికి కడుగుబడి పరిశుద్ధ జనము ఇంకా లేవాలని, యేసు కోసం లేవాలని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. నా దేశము నా యేసు కోసమే, నా రాష్ట్రము నా యేసు కోసమే, నా జీవితం నా యేసు కోసమే, నాకున్న సమస్తము నా యేసు కోసమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు తన జీవితంలో 10వ పెరేడ్ కంప్లీట్ చేసుకున్న ఆరోన్ చక్కగా మరి ఆ ఎన్సిసి యూనిఫామ్లో దేవుని వాక్యంలో ఇంతసేపు మరి ఇక్కడ ఉన్నాడు. పిల్లలిద్దరూ కూడా ఆ పెరేడ్ పార్టిసిపేట్ చేయడము ఒక ఎత్తు అయితే, ఆ పెరేడ్ ప్లటూన్ కమాండర్గా లీడ్ చేయడానికి దేవుడు అహరోన్కి ఇచ్చినటువంటి ఆ స్వాతంత్రాన్ని బట్టి, ఆ కృపను బట్టి మనం ఆరోన్ గురించి కూడా ప్రార్థన చేద్దాం. పిల్లలిద్దరూ పార్టిసిపేట్ చేశారు చక్కగా. మరి వాళ్ళిద్దరూ కూడా ఒకే ఆ పెరేడ్ టీంలో, ప్లటూన్లో ఆశిష్ మరి పార్టిసిపేట్ చేయడం, ఆరోన్ కూడా అక్కడ ప్లటూన్ కమాండర్గా ఉండడం, నిజంగా తనను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవుడు ఇచ్చినటువంటి ఆ ఘనతను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. శాంతవదన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభువు ఆత్మ ఉన్న చోట మనకు స్వాతంత్రము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనందరము కూడా క్రీస్తులో స్వతంత్రులుగా జీవించినట్లు దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మనము పొందుకొనులాగున
దేవుని సన్నిధిలో మొరపెడదాం. క్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్రము ఆత్మలో మనం ఎప్పుడైతే పొందుకోగలుగుతామో అప్పుడు మన జీవితాల్లో ఏ భయము ఉండదు, ఏ అధికారమునకు కూడా మనము లోబడి ఉండము, ఎవ్వరికి కూడా, ముఖ్యముగా పాపమునకు దాసులుగా ఎంత మాత్రము మనం ఉండము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ర 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 సర్వశక్తిమంతుడ గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడ, ఉన్నవాడని వాడ, మొదటి వాడ, ఇంతవరకు ప్రభ ఆది సంభూతుడిగా ఆత్మ కాపురమై ఉండి ప్రభ మమ్మల్ని నడిపించిన మహా గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, ప్రభే ఆత్మ ఉన్నాడు. ఆత్మ ఎక్కడ ఉందో నాయన అక్కడ స్వాతంత్రం ఉన్నది అంటున్నట్టుగా ప్రభ ఈ రాత్రి కాల సమయంలో మాతో మాట్లాడిన వాడానికి వందనాలు, స్తోత్రం 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 చెల్లిస్తూ ఉన్నాను. నీ ఆత్మ ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ రక్షించుకున్నావు. ఈ తహిల సంఘంలో ఉండటానికి నీ కృప చూపించావు. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన దినం ప్రభా నాయన, ఇదిగో తండ్రి, ఇంకను ఏ బంధకాలతో ప్రభా మా ఆత్మలు బంధింపబడి ప్రభా నాయన ఉన్నాయో నాయనా, నీ యొక్క ప్రభ నాయన పరిశుద్ధ రక్తముతో ప్రభ నాయనా నీవే ప్రభ నాయన పరిశుద్ధుడు అయ్యుండి ప్రభ మమ్మల్ని విడిపించుటకు సామర్థ్యము గల గొప్ప దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నామయ్యా. అయ్యా అవును తండ్రి నాయన, ఆత్మలో ప్రభ ఇంకను ఎన్ని బంధకాలున్నాయని పెరిగిన దేవుడు ప్రభ, శారీరకంగా ఎన్ని బంధకాలు ఉన్నాయో ప్రభ, ఆత్మను ఎదగనివ్వకుండా చేస్తున్న ప్రతి బంధకం కూడా యేసునామములో ప్రభ నాయన మా నుండి తీసివేమని అడుగుచూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రభ మా అందరికీ ప్రభ ఏకాత్మతో నింపమని అడుగుచూ ఉన్నాను. ప్రత్యేక దినమందు ప్రభ నాయన మా దేశము నిమిత్తమే మేము ప్రార్థన చేయటానికి ప్రభ నీ కృప మా మీదకి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. మా పాప శాపపు కాడిని విరగొట్టిన వాడా నాయన మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. మేము ఇతరుల గురించి ప్రార్థించుటకు ప్రభ నాయన మాకు శక్తి ఇమ్మని అడుగుచూ ఉన్నాను. దేశము గురించి ప్రభ నాయన మేము ప్రార్థన చేయటకు ప్రభ బలమైన ఆత్మని ప్రభ నాయన మా మీద కుమ్మరించమని అడుగుచూ ఉన్నానయ్యా. పరిశుద్ధుడా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా మమ్మల్ని ప్రభ నాయన విడిపించిన మహా గొప్ప దేవుడు నాయన. నాయన ఇంకను అనేక మంది రక్షింపబడవలసి ఉన్నారయ్యా. అయ్యా నా దేశాన్ని రక్షించమని అడుగుచున్నాను. నా దేశాన్ని రక్షించమని అడుగుచున్నాను. నా దేశ ప్రజలను రక్షించమని అడుగుచున్నాను. నువ్వు వెలుగై ఉంటే ప్రభ ఆ చీకటి నుండి నాయన ఇంకను రాలేని ఆ జనాంగానికి ప్రభ నాయన నిజమైన స్వాతంత్రం నీవే అని ప్రభ నాయన నీ ఆత్మతో నింపబట్టే ప్రభ అని నాయన గుర్తెరుగు రాగన ప్రభ నాయన మా దేశంలో ఉన్న నాయన రక్షించబడని వారి మీద ఏ గుడ్డుతనం ఉందో ప్రభ నీవే ఆ గుడ్డుతనపు పొరలు యేసునామములో తీసివేమని అడుగుచూ ఉన్నాను ప్రభ. నానా దేశమంతా ప్రభ నానా నీకే సొంతమవులాగన ప్రభ నీ కృప చూపించమని అడుగుచున్నాను. అది నీకే 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 ప్రభ నాయన ఇదిగో తండ్రి సొంతమవ్వాలయ్యా. అయా ఇదిగో తండ్రి పరిశుద్ధమైన గ్రంథములో ప్రభ నీ నాయన మా దేశాన్ని నాయన పేరును లిఖించిన వాడా నాయన మా దేశాన్ని ప్రభ నన్ను రక్షించమని అడుగుచున్నాను. అది నీ కొరకు సొంతం అవటానికి ప్రభ నాయన కనికరించమని అడుగుచున్నాను. 80 సంవత్సరాలు ప్రభ నాన్న ఇదిగో తండ్రి దేశంలో రాజకీయ నాన్న స్వాతంత్రమునిచ్చిన వాడా నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నానా మా పితరులు ఎంతమంది అయితే ప్రభ ఆ స్వాతంత్రంలో ప్రభ పాటు పడ్డారో నాయన ఇదిగో తండ్రి మేము ప్రభ నాయన ఇతరులు నాన్న రక్షించబడలాగిన ప్రభ మేం పాడుపడ్డానికి కూడా ప్రభ మమ్మల్ని ఎన్నుకోమని అడుగుచున్నాను. మాకు ధైర్యం దాయిచ్యమని అడుగుచున్నాను. మాకు పిరికితన పాత్మను తీసివేమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. నాయన కృప కలిగిన దేవుడా మా మీదకు నీ కృప రానిమ్మని అడుగుచున్నాను. గుద్యోని ప్రభ నాయన జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభ పిరికితన పాత్మ నుండి నాయన తీసివేసి ప్రభ బలాఢ్యుడా అన్నట్టుగా ప్రభ నాయన మేము కూడా ప్రభ నాయన నీ సేవలో బహుబలంగా వాడబడిలాగున ప్రభ ఇంకను 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 ప్రభ నీ ఆత్మతో నింపి ప్రభ నీ తలాంతులతో నింపి నాయన ఇదిగో తండ్రి నాయన ఇతరులు మేము రక్షించలాగన మాలో ప్రేమ శాంతి నాన్న ఇదిగో సమాధానం నాన్న ఇతరులకు కనపరిచే వారిగా ప్రభ మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను. మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాను. నీ ఆత్మ బలమే మాకు నాయన ఇదిగో తండ్రి నాయన రక్షించగలదని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా మా శక్తి మా బలము కాదయ్యా. అయ్యా నీ ఆత్మ ప్రభ మా దేశంలో ప్రభ అల్లాడింప చేయమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ఆయన మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని చేతికి అప్పచెప్తూ ఉన్నాను. నాయన రక్షణ
నాయన యెహోవా నీ స్వాధీనంలో ఉన్నది కాబట్టి ప్రభా వారి ఆత్మలను నాయన రాజుల యొక్క హృదయాలు నీటి కాలువలో తిప్పడం అవశ్యం అన్నావు కదా ప్రభా. నాయన వారి యొక్క హృదయాలు ప్రభా నువ్వు పట్టుకొనమని అడుగుచున్నాను. నువ్వు సౌలును పౌలుగా మార్చినట్లుగా ప్రభా వారిని దర్శించమని అడుగుచున్నాను. మంచి పరిపాలన ఇచ్చేవారిగా ప్రభా వారికి జ్ఞానాత్మను కుమ్మరింప చేయండి ప్రభా. మా దేశంలో ప్రభా నాయన ప్రతి ఒక్కరు ప్రభా నాయన ఇదిగో తన నెమ్మది కలిగి జీవించాలంటే ఎటువంటి పరిపాలన ఉండాలో ప్రభా వారికి నాన్న ఇదిగో తెలివితో ప్రభా వారి పరిపాలించుటకు వారిని మొట్టమొదటిగా ప్రభాని పట్టుకోమని అడుగుచు ఉన్నాను. నాయన అల్లర్లు తీసివేమని అడుగుచున్నాను. గొడవలు తీసివేమని యేసునామములో ప్రభా అడుగుచూ ఉన్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరమ తండ్రి మా దేశాన్ని కాపలా కాస్తున్న ప్రభా సైనికులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా వారి కుటుంబాలని ప్రభ విడిచి ప్రభ వారు దూరంగా ఉండి ప్రభ నాయన ఇదిగో తండ్రి వారు సేవ చేస్తూ ఉంటుండగా ప్రభ వారిని కనికరించమని అడుగుచున్నాను. వారి చుట్టూని కంచివేమని అడుగుచున్నాను. వారి కుటుంబాల చుట్టూ కంచివేమని అడుగుచున్నాను. నాయన ఇదిగో తండ్రి నాయన చల్లనక వర్షమనక ఎండనక ప్రభ వారు పాటు పడుతూ ఉంటుండగా ప్రభ వారికి రావాల్సిన ప్రతిఫలం దాయిచేయమని అడుగుచున్నాను. అనేక మంది రక్షించుటకు ప్రభ నీ కాపుదల నాయన వారికి ఇదిగో తండ్రి మా దేశాన్ని రక్షించడానికి వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన మేము కూడా ప్రభ ఇతరుల్ని ప్రభ నాయన కాపుదలిచ్చి రక్షించే వారిగా ప్రభ మమ్మల్ని కూడా మంచి సైనికుల వలె ప్రభ మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాను. నాయన నీ కృప చూపించమని అడుగుచున్నాను. వారి కుటుంబాలన్నిటికీ ప్రభ నాయన్ని కాపుదల దాయిచేయండి. వారి యొక్క ప్రతి అవసరం యేసునామములో తీర్చమని అడుగుచున్నాను. మా దేశము చుట్టూ నీ కంచివేమని అడుగుచున్నాను. మా దేశంలో కరువులు యేసునామములో తీసివేమని అడుగుచున్నాను. మా దేశంలో ప్రభ నాయన ఇదిగో తండ్రి నాయన నీ కృప రానిమ్మని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయన మనుషులను బట్టి ప్రభ దేశముని నేను చూస్తానంటున్నా కదా ప్రభ నాయన ప్రతి బిడ్డ రక్షించబడలాగిన ప్రభ ఒక్కొక్కరి దాస్యము నాయన ఏ విధంగా ఉందో వారి గుర్తెరుగులాగిన ప్రభ నీ కృప చూపించమని అడుగుచున్నాను. నాయన ముఖ్యంగా యవ్వనస్తుల ప్రభ పాపపు దాస్యంలో పడిపోతూ ఉంటుండగా ఆ సెల్ ఫోన్ అడిక్షన్ అయినా ఆ డ్రగ్స్ అయినా నాన్న ఇదిగో తండ్రి లోకం వైపైనా పడిపోతూ ఉంటుండగా ప్రభ వారిని ప్రభ ఆ యొక్క ప్రభ నాయన ఆ దాస్యం నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాను. మా బిడ్డల చుట్టూ నీ ప్రత్యేకమైన కంచివేమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా నీ కృపతో ప్రభ మా దేశంలో ఉన్న బిడ్డని యవనస్తుల ప్రభ ఇదిగో తండ్రి నీ కొరకు వాడబడిలాగిన ప్రభ వారిలోకి ప్రభ నీ బలమైన ఆత్మను ప్రభ పట్టుకోమని అడుగుచున్నాను. వారిని రక్షించమని అడుగుచూ ఉన్నాను. నీ కృప చూపించండి అయ్యా. అయ్యా నీ సహాయం కావాలయ్యా. మేము అడుగుతూ ఉన్నాం, మేము పొందుకుంటున్నామని మనం నమ్ముతున్నాం. మేము విత్తనం వేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అది ఫలించాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మా దేశంలో ప్రభ అనేక మంది ప్రభ ఇదిగో తండ్రి నాయన నీ సేవకులు నీ సేవకురాండ్రు నాయన చేస్తున్న సేవ పరిచయను బట్టి ప్రభ మా దేశంలో ఉజ్జీవము రానిమ్మని అడుగుచున్నాను. ఉజ్జీవపు రజ్వాలను ప్రభ రగిలింప చేయమని అడుగుచున్నాను. నీ కృప మా దేశం మీదకి రానిమ్మని అడుగుచున్నాను. సహాయకుడా నీ సహాయము దయచేయండి. నీకు వందనాలు నాయన. నాడు ప్రభ నాయన దావీదు దానియేలు నాన్న ఇదిగో తండ్రి నాయన నీ భక్తులందరూ ప్రభ సొలొమోను దేశము గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభ గొప్ప నెమ్మది ఇచ్చావట ప్రభ నాయన. అటువంటి నెమ్మదితో ప్రభ మేము కూడా జీవించలాగిన ప్రభ మేమందరము ప్రార్థించలాగిన సహాయము దయచేయండి అయ్యా. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చావు కదా, నీతిమంతుడు ఒక్కడు ఉండి ప్రార్థన చేసిన దాన్ని బట్టి నేను మీ ఊరిన ప్రాంతాన్ని అంతటిని రక్షిస్తానని ప్రభ నాయన. మా తహిల్ల సంఘంలో ప్రభ మేము ఉంటుండగా ప్రభ మమ్మల్ని నమ్మమని అడుగుచున్నాను. మేము నమ్మకత్వంతో ప్రార్థించి ప్రభ అనేక మందిని రక్షించలాగిన ప్రభ నీ బలమైన ఆత్మను మా అందరి మీద కుమ్మరింపచేయమని అడుగుచున్నాను. మేమేమున్న ఏరియాలు మేము పట్టుకోవటానికి నాయన మాకు సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మాలో విశ్వాసముతో నింపండి ప్రభ. ఇంకను విశ్వాస కార్యాలు చేసేవారిగా ప్రభ నాయన మా ఎదుట ఉంచబడిన నానా ఈ పందెంలో ప్రభ నానా ఇదిగో తండ్రి బహుమానము కొరకు ప్రభ పరిగెత్తువారిగా ప్రభ నాయన మంచి సైనికుల వలె పోరాడులాగిన ప్రభ మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా నువ్వు ఇచ్చిన స్వాతంత్రాన్ని ప్రభ మేము దుర్వినియోగము చేసుకోకుండా ప్రభ మా మెడ మీద ఉన్న ప్రతి కాడిని నువ్వు విరగొట్టావని ప్రభ నాయన ఇదిగో తండ్రి మరలా అందులోకి దూరకుండా ప్రభ నాయన నిత్యము భయము కలిగి ఉండి జీవించలాగిన ప్రభ మా చంటి బిడ్డల దగ్గర నుంచి ప్రభ
ప్రభ, మా వృద్ధుల వరకు ప్రభ, ప్రతి ఒక్కరికి ప్రభ నాయన జ్ఞానాత్మతో నింపి నడిపించమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా, నీకు లోబడి ఉండే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాను. నాయన నీ ప్రేమని నీతిని ప్రభ ఇతరులకు ప్రభ పంచేవారిగా మాకు చేసి పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహాయం మాకు కావాలయ్యా. అయ్యా ఇదిగో మేము ప్రత్యేకంగా ప్రభ నాయన మేము చేసిన ప్రార్థన ప్రభ నువ్వు సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను. మా తహిళ సంఘం నుండి ప్రభ చేయబడిన దూపం ప్రభ నీ సన్నిధికి చేర్చుకొని ప్రభ మా దేశానికి ప్రభ నాయన నెమ్మదిని దాయిచేయండి. మేముంటున్న పట్టణాలకు నెమ్మదిని దాయిచేయండి, ఉద్యమం రగిలించండి. నాన్న మేముంటున్న ప్రాంతాల్లో ఉద్యమం రగిలించండి ప్రభ. నాన్న మేము అందరము ప్రభ నాయన నీకే సొంతము చేసేవారిగా ప్రభ నాయన ఇదిగో ప్రభ నీ సేవలో ప్రభ బహుబలమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని అడుగుచు ఉన్నాను. కృపగలిగిన దేవుడా, ఎడతెక్క విసుక్క చేసే పట్టుదల కలిగిన ప్రార్థనాత్మను మా అందరిలో కుమ్మరించమని అడుగుచు ఉన్నాను. మా దేశముని నాన్న మేము పట్టుకొని నీకు సొంతము చేసేవారిగా ప్రభ నాన్న అటువంటి ఆత్మాభిషేకం మాకు దాయిచేయండి అయ్యా. అయానికి వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డ ప్రభ నెమ్మదితో జీవించేలాగిన ప్రభ నీ కృప దాయిచేయమని అడుగుచూ ఉన్నాను. ప్రతి విధమైన వ్యతిరేకపు ఆత్మ యేసు నామములో కాల్చివేయమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి నీ విజయపు ధ్వజము ప్రభ నాయన ఇదిగో మా దేశంలో ఎగరబట్లాగా నీ కృప చూపించండి. మరి ముఖ్యంగా ప్రభ ఇదిగో మా ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తున్న బిడ్డల గృహాల మీద ప్రభ నాయన ఇదిగో తండ్రి నీ విజయ పతాకం ప్రభ ఎల్లప్పుడూ ఎగురులాగన ప్రభ నీ కృప చూపించండి ప్రభ. మా గృహాల్లో నీ ఉండండి ప్రభ, నీ విజయం మాకు దయచేయండి అని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ప్రతి దాన్ని ఎదిరించడానికి ప్రభ నాయన మాకు శక్తిని దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయన ఇంతవరకు ప్రభ మాకు తోడైనావు, మా యవ్వనస్తుని వాడుకుంటున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నానా ఆరోను పట్ల నాన్న ఇదిగో తండ్రి ఆశీష్ పట్ల ప్రభ నువ్వు చూపించిన కృపకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా వారిని నీ దేశ సేవలో ప్రభ నాన్న వాడబడే పాత్రలుగా ఎన్నుకున్నావు, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి పట్ల నీ చిత్తం ఏమైందో ప్రభ అది నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. వారు చదువుతున్న చదువులను దీవించండి, ఆశీర్వదించండి. నానా నా ఇదిగో తండ్రి 10 సార్లు ప్రభ నాన్న ఆ ప్యారెడ్ లో పాల్గొనడానికి ప్రభను కృప చూపించావయ్యా, నీకు వందనాలు. ఆ సమస్త మహిమా ఘనత ప్రభావం నీకే కలుగులాగను ప్రభ ఇంకను ప్రభ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాను. తల్లిదండ్రులు చేస్తున్న సేవా పరిచర్య వారి ప్రార్థన ప్రభ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. వారి చుట్టూ ఆ నలుగురు చుట్టూ నీ కంచి వెంబడి అడుగుచున్నాను. ఈ తహిళ్ళ సంఘము ద్వారా ప్రభ అనేక ఆత్మలు ప్రభ రక్షించబడలాగన ఈ యూట్యూబ్ పరిచయను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా నీకు వందనాలు. నీ సేవకులకి ఇంకా ఆరోగ్యము శక్తి బలముతో నింపి ప్రభ నీ కొరకు వాడబడే బలమైన పాత్రలుగా తయారు చేయండి అయ్యా. వారి ఆలోచన యావత్తును నాయన నీ యొక్క ప్రభ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంచమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా నీకు వందనాలు. నాన్న ఇదిగో ఎస్తేర కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మురళి గాని ఉన్న ప్రాంతంలో ప్రభ నాన్న వారిని బహుబలంగా వాడుకోమని అడుగుచూ ఉన్నాను. వారికి ఇదిగో తండ్రి బొల్ల భారం మీద కూడా నీ చేతికి అప్పు చెప్తూ ఉన్నాను అయ్యా. అయ్యా వారి దుఃఖాన్ని తీసివేమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో తండ్రి నెమ్మది కలిగి పని చేసుకొని లాగిన ప్రభ మురళి గారి పట్ల నీ కార్యము జరిగించండి అయ్యా. ఇదిగో మంచి సాక్ష్యం వినటానికి నీ కృప చూపించండి. నాన్న ఇద్దరు బిడ్డలను కూడా ప్రభ నువ్వు బహుబలంగా వాడుకోమని అడుగుచున్నాను. నీ కొరకు మంచి సైనికుల వరే పోరాడేవారిగా ప్రభ వారి ఆత్మ అభిషేకముతో నింపి ప్రభ వారు చేస్తున్న పని పాటలని ప్రభ వారు ఉన్న ప్రాంతాన్ని వారు పట్టుకొని లాగన సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధుడా ఇదిగో తండ్రి ఇంకను ఆ కుటుంబం చుట్టూ నీ కంచి వేసి కాపాడండి అయ్యా. పరిశుద్ధుడా నీ కృప ఇదిగో దేవా నాయన సుధాకర్ బ్రదర్ మీద కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన ఆయన ఇంకను ముట్టండి నాయన అన్ని విషయాల్లో ప్రభ ఆయనకి ఇంకను సంపూర్ణమైన స్వాతంత్రం దయచేయండి అయ్యా. ఆ కుటుంబంలో ప్రభ నీ ఉండమని అడుగుచున్నాను. ఇద్దరు బిడ్డలు నీ ప్రభ నీ కొరకు వాడబడే పాత్రలుగా తయారు చేయండి అయ్యా. ఇదిగో తల్లి నాన్న రేవతిని కూడా నీ చేతికి అప్పు చెప్తున్నాను. వారు నలుగురు చుట్టూ నీ కంచి వేసి నీ కాపాడమని అడుగుచూ ఉన్నాను. వారిలో ఏ బంధకమున్నా యేసు నామములో తొలగించి వారికి ఆరోగ్యపు స్వాతంత్రం దయచేయండి, ఆర్థిక స్వాతంత్రం దయచేయండి, ఆత్మలో స్వాతంత్రం దయచేయమని అడుగుచూ ఉన్నాను. నీ కృపలో వర్ధిల్లులాగను నీ సహాయం అనుగ్రహింపచేయండి అయ్యా. అయా పద్మ సిస్టర్ కొన్ని చేతికి అప్పు చెప్తున్నాను. నాయన ఇదిగో దేవా
నాన్న ఇంతవరకు కాచి కాపాడిన దేవుడికి ముందు కూడా కాచి కాపాడండి. ఆమెకు రావలసినవన్నీ ప్రభా నువ్వు సమస్తము సమకూడి జరిగించమని అడుగుచు ఉన్నాను. చిన్న కుమార్తె విషయమైన కార్యము కూడా ప్రభా నువ్వు జరిగించే దేవుడు అని, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నావు తీసుకొని జతపరిచే దేవుడు అని ప్రభా నాయన మేము నమ్ముతూ ఉన్నాం. ప్రత్యేకమైన ఆశీర్వాదం ప్రభా, ప్రత్యేకమైన స్వాతంత్రం నానా బిడ్డకి కూడా అనుగ్రహింపచేయండి. ఆత్మల వర్ధిల్లి ఇంకను ప్రభా నాయన ఆమె నెమ్మది కలిగి జీవించలాగా నీ కృప చూపించండి. అటువంటి స్వాతంత్రంతో నింపమని అడుగుచూ ఉన్నాను. ఆ కుటుంబంలో కూడా ప్రభా నీ యొక్క విజయ పతాకాన్ని ఎగరవేయమని అడుగుచూ ఉన్నాను. నాన్న రెండో కుమార్తెని అల్లుల్ని ఇద్దరు బిడ్డలకు నీ చేతికి అప్పచెప్తున్నాను. వారి అత్తమామల మీద కూడా ప్రభా నాయన వారికి కూడా కనికరించి ప్రభా నాన్న సంపూర్ణంగా వారి రక్షణలోకి రావటానికి ప్రభా నాన్న వారిని కూడా నువ్వు ఎన్నుకొనమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా సహాయం దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరత యేసు నామములో నువ్వు తీర్చమని అడుగుచూ ఉన్నాను. జీవం గల దేవా, జీవాత్మతో నింపిన వాడానికి వందనాలు. ఇదిగో నాయన ప్రశంస పట్ల ప్రభా నువ్వు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నిన్ను ప్రేమించే వారికి ఏమేను కొదువై ఉండదని ప్రభా నాయన నీ జ్ఞానముతో ప్రభా నాన్న వర్ధిల్లింపచేసి మనుషుల దయందు వర్ధిల్లాగన ప్రభా నీ జ్ఞానములోనే నింపి ప్రభా ఆమెను కూడా ప్రభును వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమె జీవితాన్ని ప్రభా ఇంకను ఆశీర్వాదకరంగా చేసి పెట్టండి ప్రభా. ఆ బిడ్డ పట్ల నీ చిత్తం ఏమైందో అది నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో దేవా నాయన మేనమ్మని నానా పెద్ద బాబు నీ చేతికి అప్పచెప్తున్నాను. వారు నీ కొరకు నీ సేవలో ఉంటుండగా ప్రభా వారి యొక్క ప్రతి బంధకము యేసు నామములో తొలగించి ప్రభా నీ సంపూర్ణమైన స్వాతంత్రం ప్రభా వారికి ఆత్మలోను శారీరకంగా ప్రభా అన్ని విషయాలు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారి ప్రార్థనను సఫలపరుస్తున్న గొప్ప దేవుడానికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా నా కుటుంబం చుట్టూ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేమని అడుగుచూ ఉన్నాను. నాన్న ఇదిగో తండ్రి నాన్న దేవుడి పాస్టర్ గారిని చేతికి అప్పచెప్తున్నాను. నాన్న ఇదిగో తండ్రి నాయన పాస్టర్ గారిని చేతికి అప్పచెప్తున్నాను. వారి సంఘాన్ని చేతికి అప్పచెప్తున్నాను. వారి బిడ్డల్ని చేతికి అప్పచెప్తున్నాను. ఆయనకి ఇంకను సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి రేపటి దిన ఆరాధనలో ప్రభా ఆయన బహుబలంగా వాడుకోమని అడుగుచున్నాను. నీ ఆత్మతో ఇంకను నాయన బలపరచమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా నీ కృప చూపించండి. నాయన అక్కడ విశ్వాసులు ప్రభా అత్యధికంగా ప్రార్థించే ఆత్మాభిషేకముతో వారిని ఇంకను నింపి ప్రభా ప్రతి బంధకం నుంచి విడిపించి సంపూర్ణమైన స్వాతంత్రం ప్రభా ఆ సంఘములో ఉంచమని యేసునామములో అడుగుచూ ఉన్నాను. నాయనా నీకు వందనాలు. నాయనా నా కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నా కుటుంబంలో ఏ బంధకం ఉందో యేసు నామములో తొలగిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ సంపూర్ణమైన స్వాతంత్రం అన్ని విషయాల్లో మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కుటుంబాన్ని ప్రభా నీ కొరకు బహుబలంగా వాడుకోమని అడుగుచున్నాను. నీ ఆత్మతో నింపండి ప్రభా. నాని బలమైన సాక్ష్యపు జీవితంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. నీ దక్షిణ హస్తం ఇంతవరకు తోడైన దేవుడా నీకు కోట్ల స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాన్న చిన్నాన్ని నీ చేతికి అప్పచెప్తూ ఉన్నాను. ఆమె కుటుంబాన్ని కూడా ప్రభా నాయన నీ కాపుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరత యేసు నామములో తీర్చండి ప్రభా. నీ కొరకు ప్రభ వాడబడే బలమైన పాత్రలుగా ప్రభా వారందరినీ వాడుకోమని అడుగుచున్నాను. ప్రత్యేకమైన దినమందు ప్రభా మా దేశాన్ని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోమని నిన్ను అడుగుచూ ఉన్నానయ్యా. ప్రతి బిడ్డ ప్రభా ప్రతి బంధకము నుండి ప్రభా నానాది ఎటువంటి బంధకమైన ప్రభా యేసు నామములో తొలగించి సంపూర్ణమైన స్వాతంత్రం దయచేయండి. ముఖ్యంగా రక్షణ ఆనందం ప్రభా ప్రతి ఒక్కరికి కుమ్మరింప చేయండి ప్రభా. నీవే ఆత్మని ప్రభా నీ యందు నానిదిగో రక్షణ ఉన్నదని గుర్తెరిగే విధంగా ప్రభా ప్రతి బిడ్డ తెలుసుకునేలాగా నీ కృప చూపించమని అడుగుచున్నాను. మా ప్రార్థన ప్రభా నానిదిగో నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుచూ ఉన్నాను. నాయన ప్రత్యేకంగా మమ్మల్ని ప్రభు దీవించావు. నాయన ఆశీర్వదించావు. 80వ సంవత్సరం ప్రభా స్వాతంత్రాన్ని చూడటానికి ప్రభా మాకిచ్చిన కృపకై నీకు వందనాలు. మాకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మేము దుర్వినియోగం చేసుకొనక నాన్న ఇదిగో తండ్రి నీలో ప్రభు ఇంకా నువ్వు ఒదిగి ప్రభ నీకు లోబడి నువ్వు చెప్పే దాని ప్రకారము ప్రభ మేము నడిచే భాగ్యం మాకు దయచేయమని నిండుగా నీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపి ప్రభ ఆత్మ ద్వారానే ప్రతి నిత్యము మమ్మల్ని నడిపించమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవేయున్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు ఇజ్రాయేలు యొక్క క్షేమమునకు దేవా ఈరోజు ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంలో పాల్గొన్న ఆశీష్, ఆరోన్ మరియు ప్రశంసాలకు, డేవిడ్ రాజా అయ్యగారి ఆరోగ్యమునకు, భారతదేశమునకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.